అదాని అల్లుడు అన్నదమ్ముల కోసమే సీఎం పనిచేస్తున్నారు. అదాని అంటే ఈ భాగవతం మొత్తం బయటపెట్టి నువ్వే కదా అదానితో అంటగాగింది అని ఇగో మొత్తం ఈ కంపెనీలు ఏంది కథ ఏందన్నది మొత్తం డీటెయిల్గా నేను ఇంతకుముందు కూడా చూపించిన. ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగినా రాష్ట్రమంతా కదం తొక్కుతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. మానుకోట మహాధర్నాలు కేటీఆర్. అసలు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది మీకు? ఇప్పుడు ఎట్లుంటుందంటే అధికారంలో ఉన్నప్పుడేమో ఏం కనబడవు, మెదడు తలకాయలు ఉండదు, మోకాళ్ళలో ఉంటుంది, కళ్ళు అసలు కనబడవు, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని పోతూ ఉంటారు. జనాన్ని అసలు పురుగుల కంటే హీనంగా చూస్తారు, పురుగుల కంటే హీనంగా. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇదే మహబాద్లో మెడికల్ కాలేజ్ కోసమని భూములు సేకరించినప్పుడు అక్కడున్న గిరిజనులకి ₹1 పరిహారం వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఇచ్చినట్టున్నారు, కానీ గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పరిహారం కోసం అడిగితే ఆ మహిళలను ఇష్టం వచ్చినట్టుగా కొట్టించి, ఈ దుర్మార్గుడే ఈయన శంకర్ నాయక్ ఇద్దరు కలిసి కొట్టించి పచ్చి బాలింతలు పిల్లలు పాలు తాగే తల్లి పాలు తాగే పిల్లలేమో ఇంటికాడు ఉంటారు, తల్లులేమో జైల్లో ఉంటారు. 10 మందిని జైలు వేసిన చరిత్ర నీది. ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా మళ్ళీ మానుకోట మహబాద్ పోయి ధర్నా చేస్తున్నావు? ఏమన్నా కొంచెమన్నా కనీసం మర్చిపోయినావు? అప్పుడే ఏడుంది ఇగో ఇట్లా మహిళలు వాళ్ళ భూముల కోసం వాళ్ళు కొట్లాడారు. జైల్లో వేసిండు, 10 రోజులు నెల రోజులు జైలు వేసిండు. నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ మానుకోటకు పోయి మళ్ళీ అది కూడా గిరిజనులు మేము మెడికల్ కాలేజ్కి మేము వ్యతిరేకం కాదని చెప్పి కూడా మాకు 62 నుంచి పానీలు ఉన్నాయి మా దగ్గర. అయినా కూడా మా మీద దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళను పంపించి ఆడవాళ్ళను అరెస్టులు చేయించి జైళ్ళల్లో పెట్టి కూడా చేసి మమ్మల్ని ఈ విధంగా కాలేజీ కట్టిస్తున్నారు. సరే మా బాధ ఏంటిదో మేము వచ్చిన నాయకులకు చెప్పుకుందాం అనేసి అని వెళ్దాము, పోయి చెప్పుకుందాము, మా పేపర్స్ చూపించుకుందాం సార్, మా బాధ ఇది ఉందనేసి అని చెప్పుకుందామని అనే అంతలోనే మాకు ముందస్తుగానే వచ్చేసి తండలలో వచ్చేసి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు కేటీఆర్ కూడా వస్తారని అంటే కూడా అలాగే తీసుకెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు హరీష్ రావు గారు వస్తున్నారు, మరి ఆరోగ్య శాఖ మంత్రి కదా, మెడికల్ కాలేజ్ సంబంధించిన అతను కదా, వచ్చేసి మేము మాట్లాడదాం, మా ప్రాబ్లం ఏదో చెప్పుకుందాం అనేసి అని అనుకునేంతలోనే 4:30 కూడా కాలేదు. పక్క మీదనే అందరం ఉన్నాము. లేవక ముందే వచ్చేసి పోలీసులు లేపేసి ఇప్పుడు దౌర్జన్యం చేసి ఇది అక్కడ పరిస్థితి. ఎప్పుడు ఇది 3 ఏళ్ల కింద జరిగిన వ్యవహారం. మళ్ళీ ఈయనే పోయి మళ్ళీ ఆడ ధర్నా అని పెట్టిండు అదే మహబాద్లో. ఏమనాలి వీళ్ళని చెప్పండి? ఇక అసలు ఏమైనా కనీసం మనకన్నా అర్హత ఉన్నదా మాట్లాడడానికి? పచ్చి బాలింతలు ఆనాడు వాళ్ళంతా పిల్లలు పాలు తాగే పసిపిల్లలు ఏమో ఇంట్లో ఉన్నారు, నాయనమ్మల అమ్మమ్మల దగ్గర. ఆ మహిళలను తీసుకుపోయి జైలు వేసిండు. మళ్ళీ నువ్వు భూముల గురించి ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న పెట్టుబడులన్నీ ఎవరివి? నీవే. ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు చెరువులు కబ్జాలు చేసి, గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసి ఇవాళ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న రియల్టర్స్ కొంతమంది, 10 మంది రియల్ ఎస్టేట్ కంపెనీలు సమాంతర గవర్నమెంట్ నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా వినాల్సిందే వాళ్ళు చెప్పినట్టు. ఆ సిచ్యువేషన్కి తెచ్చింది ఎవరు? నువ్వు కాదా?